కలర్స్ బాగా కలిపిన తర్వాత మార్కెట్లో ఇలాగ కునాఫా చాక్లెట్ మౌల్డ్స్ అని దొరుకుతాయి. వాటిని తీసుకోవాలి. నేను ఈ వీడియోలో కునాఫా చాక్లెట్ మౌల్డ్లోని అలాగే నార్మల్ చాక్లెట్ మౌల్డ్లో కూడా చాక్లెట్ తయారు చేశాను. నేను గ్రీన్ పింక్ కలర్స్తో పాటు వైట్ చాక్లెట్ని కూడా కొద్దిగా ఉంచుకున్నాను. ఈ చాక్లెట్ మౌల్డ్లో ముందుగా వైట్ చాక్లెట్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వైట్ చాక్లెట్ స్ప్రెడ్ చేసిన తర్వాత మనం పింక్ కలర్ కలిపి ఉంచుకున్న చాక్లెట్ని కూడా మొత్తం మౌల్డ్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత గ్రీన్ కలర్ కలిపిన చాక్లెట్ ని కూడా మొత్తం మౌల్డ్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. 10 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత మనకు ఇప్పుడు ఇది ఇలా సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా మెల్ట్ చేసి ఉంచుకున్న మిల్క్ చాక్లెట్ ని ఇందులో వేసుకుని మొత్తం అంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. సైడ్ కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోకపోతే మనకు కునాఫా మిశ్రమం అనేది చాక్లెట్ రెడీ అయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది. ఇలా మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ మౌల్డ్ ని ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.